లెవైతన్ 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 ఎక్కడ చూసినా వినబడుతున్న పేరు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్, ఇలా ఇన్స్టాగ్రామ్, రకరకాల ప్లాట్ఫామ్స్లో ఎక్కువ వినబడుతున్న పేరే లెవైతన్. అసలు ఏంటి లెవైతన్? దీనికి మైథాలజీకి ఉన్న సంబంధం ఏంటి? దీనికి బైబిల్కి ఉన్న లింక్ ఏంటి? ఎందుకు ప్రపంచం దృష్టి అంతా బైబిల్ మీద పడింది అనేది మన బైబిల్ వెలుగులో తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ లెవైతన్ గురించి ఎందుకు ఇప్పుడు ఇంత ప్రాచుర్యానికి మనకు వచ్చిందంటే, మీకు తెలుసు, గతంలో కొన్ని వీడియోలు చూసాం. సముద్రం అడుగున ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల లోపల అడుగున, వేల మీటర్ల అడుగున ఉండే కొన్ని చేపలు బయటకు వస్తున్నాయి. అంటే ఎక్కడో ఆ కనీసం వెలుగు లేని ప్రాంతాల్లో ఉండే ఆ చేపలు బయటకు వస్తున్నాయి. మీకు తెలుసు, ఒరిస్సా ప్రాంతంలో కూడా 1,70,000కు మించిన టర్టిల్స్ అనేవి సీషోర్ దగ్గరికి వచ్చాయి. అలాగే కొన్ని వేల్స్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఒడ్డుకు వచ్చి చనిపోయాయి. డూమ్స్డే ఫిష్ కానీ, ఓవర్ ఫిష్ కానీ, ఇలా రకరకాల సంఘటనలు, రకరకాల సందర్భాలు సముద్రంలో నుండే కనబడుతున్నాయి. సో ఈ లెవైతన్ అనేది ఒక జీవి ప్రియులరా. దీన్నే సముద్రపు రాక్షసి అని పిలుస్తారు. ఏంట జీవి, ఇది రియల్గా ఉందా అంటే, బైబిల్ గ్రంథంలో యోబు గారు దీని గురించి ప్రస్తావిస్తారు. అది గర్వం కలిగిన దేవుడు ఆదిలోనే రెండింటిని సృష్టించాడంట. కానీ క్రమేణా వీటి మధ్య సంతానోత్పత్తి జరిగితే ఇంకా పెరుగుతుందని ఒకదాన్ని చంపేశాడు. ఒకటి మాత్రమే మిగిలి ఉందని, అది గర్వంతో నిండి ఉందని, గర్వానికే రాజు అని యోబు గ్రంథంలో 40 అధ్యాయంలో దీన్ని ప్రస్తావించారు. అంటే బైబిల్ ఏదైనా సరే కళ్ళకు కట్టినగా చూపిస్తుంది పిల్లరా. అది ఒక డైనోసర్ అయినా, అది ప్రాచీన సందర్భమైనా, లేకపోతే రేపొద్దున జరిగేదైనా, ఏ సందర్భమైనా కళ్ళకు కట్టినట్టుగా చూపించేది బైబిల్. ఇది బైబిల్ గురించి ఖచ్చితంగా చెప్పింది. లెవైతన్ అనే జీవి, అది సముద్రం అడుగున ఉంటుంది, సముద్రంలో లోపల ఉంటుంది, దాన్ని నివసించింది, దాన్ని సృష్టించింది మన దేవుడు అని క్లియర్ కట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఇంకా మీరు చూస్తే కీర్తనల గ్రంథం సామ్స్ బుక్లో 74 ఒక అధ్యాయంలో దీని గురించి ప్రస్తావింపబడింది. అలాగే యెషయా గ్రంథంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఇంతకీ ఏంటి లెవైతన్ అంటే, సుమారు 800 పొడవున్న ఒక భారీ రాక్షసిది. దీన్నే మకరంగా బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ చేసిన మకరం అని రాశారు. అలాగే దీని నోటి నుంచి ఫైర్ వస్తుంది, నిప్పులు కళ్ళతో ఉంటుందని రాశారు. కానీ ఇప్పుడు దీని గురించి ఎందుకు ఇంత ప్రాచుర్యానికి మనకు వస్తుందంటే, చాలా సందర్భాల్లో చాలా ఇన్సిడెంట్స్ మనకి సోషల్ మీడియా జరిగాయి. సముద్రంలో మన శాస్త్రవేత్తలు జరిగిన రీసెర్చ్లో 1997లో అంటార్క్టికా ప్రాంతంలో ఒక రీసెర్చ్ జరిపారు. సో వాళ్ళు గమనించింది, వాళ్ళకి రికార్డ్ చేసిన ఒక ఆడియో ఉంది పిల్లరా. ఆ ఆడియోలో దీని యొక్క సౌండ్ వాళ్ళు రికార్డ్ చేశారు. అంటే ఇదే అని కాదు, మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వీ డోంట్ నో, బట్ ఒక సౌండ్ అనేది రికార్డ్ చేశారు. ఆ సౌండ్ అనేది ఒక కదిలే ట్రైన్లా ఉందని వాళ్ళు రికార్డ్ చేశారు. అలాగే 1999లో కూడా అంటార్క్టికా సరిహద్దు ప్రాంతాల్లో దీన్ని జూలియా అని ప్రకటించారు. ఒక సౌండ్ని వాళ్ళు రికార్డ్ చేశారు. ఒక సౌండ్ని వాళ్ళు రికార్డ్ చేశారు. అంటే అక్కడ ఏమీ లేకుండానే సౌండ్ రికార్డ్ అవుతుందా? ఆలోచించండి. సుమారు సముద్ర గర్భం 100% అనుకుంటే, మన శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఎంత తెలుసా? 5%. అంటే ఇంకెంత ఉంది? 95% ఇంకా బాకీ ఉంది. అంటే మనకు తెలిసింది 5%లోనే ఎంత ఉంటే, తెలియని 95%లో ఎంత ఉండాలి? సముద్రంలో లోపల అడుక్కు వెళ్ళిపోతే మనకున్న పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్. సో దాన్ని తలకిందులుగా చేసి సముద్రంలో ముంచినా సరే ఇంకా ప్లేస్ మిగులుతుందండి సముద్రం అడుక్కు వెళ్ళాలంటే. అంటే ఈ జీవి లోపల ఎక్కడో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు పిల్లలు. అందుకే మీరు ఒక్కసారి కనుక ఇమేజెస్ కనుక చూస్తే, గూగుల్ మ్యాప్స్లో చెప్తున్న సందర్భం చూస్తే మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ కింద టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటంటే, భూమి కొన్ని పొరలుగా ఉంది. దాన్నే మ్యాంటిల్ అని, కోర్ అని, ఇలా రకరకాల కోర్స్గా రకరకాల లేయర్స్ డివైడ్ అయింది. సో ఈ లేయర్స్ అనేవి టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. సో ఇవి కదలడం వల్ల భూకంపాలు కానీ, లేకపోతే భూమిలో మార్పులు కానీ సంభవిస్తాయి. సో ఈ కాంటినెంట్ కింద అంటార్క్టికాకి దీనికి మధ్యలో ఒక ఆకారం కనిపిస్తుంది. సో దీనికి ఒక హెడ్ ఆకారంలో మనకు కనిపిస్తుంది. ఇది రియల్గా శాటిలైట్ ఇమేజరీ, ఇది మార్ఫ్ చేసిన ఇమేజ్ కాదండి. అంటే ఇప్పటి వరకు సముద్రంలోనే ఇది నివసిస్తుంది, సముద్రంలోనే అడుగున ఉంది, పడుకునుంది అని రికార్డ్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే ప్రాంతంలో ఇప్పటి నుంచి టెంపరేచర్స్ కూడా చాలా విపరీతంగా రైజ్ అవుతున్నాయి.
సీ లెవెల్ కూడా విపరీతంగా టెంపరేచర్ రైజ్ అవుతున్నాయి. అందుకే మనకు జరుగుతున్న ఈ సంభవాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించిన ప్రియులారా, బైబిల్ ఏదైనా సరే కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపిస్తుంది. ఈ జీవి గురించి ఒకవేళ జీవి ఒరిజినల్ అయినా, ఒకవేళ చాలామంది చరిత్రకారులు చెప్పిన విధానం ఏంటంటే ఈ జీవిని ఒక మెటాఫోర్గా యూజ్ చేశారని రాయబడింది. అంటే మెటాఫోర్ అంటే ఒక సందర్భాన్ని, ఒక శక్తిని ఒక జీవితో కంపేర్ చేస్తూ దీన్ని ఇంగ్లీష్లో మెటాఫోర్స్ అంటారు. అంటే ఒక పెద్ద దాన్ని ఒక చిన్న వాటితో కంపేర్ చేయడానికి ఈ మెటాఫోర్ అనే ఒక పదాన్ని వాడతారు. మీ అందరికీ తెలుసు, మహాఘట సర్పం అని అపవాది గురించి దేవుడు ప్రస్తావించాడు. యేసుక్రీస్తు వారు త్వరలో రానున్నాడు, ఈ సర్పాన్ని, ఈ లెవైతన్ని చంపబోతున్నాడని యెషయా గ్రంథంలో, యోబు గ్రంథంలో, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా జరగబోయే సంగతులు కూడా రాయబడిన సంగతులు చాలా ఉన్నాయి. ఒకవేళ మెటాఫోర్ అనుకుంటే మెటాఫోర్ అయినా సరే ఖచ్చితంగా నెరవేరే సందర్భం ప్రియులారా. బైబిల్ ఎప్పుడు కూడా కట్టుకథలు కానీ లేనిపోని విషయాలు కానీ ఎప్పుడు చెప్పదు. బైబిల్ ఒక్కసారి చెప్పిందంటే, బైబిల్లో ఒక మాట ఉందంటే అది 100%, 0.001 కూడా తేడా ఉండదు, 100% ఖచ్చితంగా నెరవేరి తీరాలి. సో ఇదే విధానం బైబిల్ చెప్తుంది. ప్రపంచం దృష్టి అంతా బైబిల్ చూస్తుంది. టీవీస్లో, న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో ఇదే లెవైతన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆలోచించుకోండి, బైబిల్ అనేది ఒక చిన్న మత పుస్తకం కాదు ప్రియులారా. ఈ లెవైతన్ గురించి ఎన్నో సందర్భాలు రాయబడ్డాయి. అలాగే బుక్ ఆఫ్ ఎనోక్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో కూడా ఎనోష్ గ్రంథం, అంటే బైబిల్లో రాయబడలేదు, ఎనోష్ గారు బైబిల్లో ఉన్న వ్యక్తి, కానీ బుక్ ఆఫ్ ఎనోష్ అని వేరే గ్రంథం ఉంది ప్రియులారా. ఆ గ్రంథంలో కూడా ఈ లెవైతన్ కానీ, ఈ బెహం కానీ ఇలాంటి రకరకాల జీవుల గురించి ప్రస్తావింపబడింది. వాటి ఆకారం సుమారు 800 కిలోమీటర్స్ పొడవంట. ఇనుప వలె దాని యొక్క చారలు ఉంటాయి, ఇనుప వలె దాని యొక్క పొరలు ఉంటాయని రాయబడింది. కాబట్టి ఆలోచించండి, దేవుడు ఆనాడే ఏనాడు డైనోసార్స్ కూడా సృష్టించాడు. ఇప్పటికీ వాటి శకలాలు కానీ వాటి యొక్క ఫాసిల్స్ మనకు కనిపిస్తున్నాయి, తవ్వకాల్లో కనిపిస్తున్నాయి. అంటే దేవుడు ఈ జంతువును కూడా సృష్టించి ఉంటాడు ప్రియులారా. అది ఎక్కడో లోపల ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇది ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు నిద్రలేగిస్తుంది అంటే సమాజంలో విపరీతమైన పరిస్థితులు, దొంగలు, అత్యాచారాలు, మానభంగాలు, మనుషుల ప్రేమ చల్లాడడం, ఒకరిపై ఒకటి ద్వేషం, కలహం, ఇలాంటి సందర్భాలు జరిగేటప్పుడు ఇది నిద్ర నుంచి బయటికి లెగిసి మనుషుల మీదకి రాబోతుంది, ఉగ్రతను చూపించడానికి రాబోతుందని ఎన్నో మైథాలజీ పుస్తకాలు రాయబడినాయి. అలాగే హిబ్రూ గ్రంథాల్లో కూడా దీని గురించి చాలా క్లియర్గా రాశారు. సో వీటన్నిటికీ బేస్ ఏంటంటే యోబు గ్రంథం ప్రియులారా. యోబు గ్రంథం అంటే ఫస్ట్ బైబిల్ రాయబడుతున్నప్పుడు ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ బుక్ ఏంటంటే, ఫస్ట్ రిపకబడిన బుక్, ద ఫస్ట్ ప్రొఫెట్ ఎవరంటే యోబు గారు. అంటే చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇప్పటికీ యోబు గారి సమాధి మనకు కనిపిస్తుంది. ఆ బుక్లో యోబు గారు 40 అధ్యాయాలు చెప్పారు. ఈ జీవి ఎలా ఉంటుంది, దాని యొక్క చేసే పని ఏంటి, అది ఎలా నివసిస్తుంది, సముద్రం ఎలా ఉండబోతుంది, ఇలా రకరకాల మాటలు యోబు గారు రాశారు. కాబట్టి ఒక్క సందర్భాన్ని ఆలోచించండి, ఇది ఉన్నా లేకపోయినా, ఈ జీవి లోపల ఉన్నా లేకపోయినా, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా యేసుక్రీస్తు రాకడ సూచనలు మటుకి ఖచ్చితంగా అనిపిస్తున్నాయి ప్రియులారా. బైబిల్ ఒక మాట చెప్పిందంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మాట 100% నెరవేరుతుంది. ఇవాళ అందరి దృష్టి బైబిల్ మీద పడుతుంది. ఇంకా బైబిల్ ప్రాఫెసీస్ అంట నెరవేరబోతున్నాయంటే చాలామంది భయంగా బ్రతుకుతున్నారు ఈరోజు. కాబట్టి ఆలోచించండి, ఈ ప్రాఫెసీస్ అన్నీ మనకు కనిపిస్తున్నాయంటే ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉందో ఆలోచించండి. ఇవన్నీ విషయాలు మీకు జరుగుతాయి, కానీ రాకడ తొందరగా రాదు, కొంచెం సమయం పడుతుంది అన్నాడు ఆయన. అంటే మన లైఫ్ని మనం మార్చుకోవాల్సిన విషయాలు మనలో ఏమైనా ఉన్నాయేమో సెట్ చేసుకుని ఆయన కొంత టైం ఇస్తున్నాడు. లెవైతన్ ఒక మహాజీవి సముద్రం అడుగున ఒకవేళ ఉంటే, అది ఒకవేళ బయటకు వస్తే ఖచ్చితంగా ప్రపంచమంతా బైబిల్ నమ్ముతుంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్ని తొక్కేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఒక పుస్తకంగా, ఒక చిన్న పుస్తకం చిత్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆలోచించండి, ప్రపంచం దృష్టి అంతా ఇవాళ బైబిల్ ఈ లెవైతన్ అనే ఒక జీవం మీద పడుతుందంటే బైబిల్ ఎంత షూర్గా చెప్పింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది దీని ఆకారం ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, దాని హెడ్ ఎలా ఉంటుంది, దాని వెయిట్ ఎలా ఉంటుంది, దాని పొడవు ఎలా ఉంటుంది, దాని యొక్క క్యారెక్టర్ ఏంటి, అన్నీ చెప్పింది ప్రియులారా బైబిల్. కాబట్టి లెవైతన్ జీవి గురించి మీకు ఒకసారి చూస్తే రెఫరెన్స్ మీకు వేస్తున్నాను చూడండి. యెషయా గ్రంథము, కీర్తన గ్రంథము, యోబు గ్రంథము, ప్రకటన గ్రంథం, ఇవన్నీ విషయాల్లో కూడా ఈ సందర్భంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఆలోచించుకోండి, లెవైతన్ జీవి బయటకు వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు క్రీస్తు రాకడ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీన్ని అంతం చేయబోయారు, మన రాజు రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడకి సిద్ధపడింది, ఆయన రాకడలో జాగ్రత్త పడండి ప్రియులారా. రాకడ కూడా జాగ్రత్త పడండి. ఇలాంటి జీవులు, ఇలాంటి రాక్షస జీవులు ఇంకా ఎన్ని ఉన్నాయి సముద్రంలో మనకైతే తెలియదు. కొన్ని వేలు ఉండొచ్చు, కొన్ని లక్షలు ఉండొచ్చు.
కానీ మన విశ్వాసం మట్టుకి స్థిరంగా కదలందుగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువుని మనం ఎదుర్కొనబోతున్నాం కనుక ఆయన రాకడ సిద్ధపడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.